హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో గణనాథుడికి ప్రీతికరమైన ప్రసాదాలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. వినాయక చవితి రోజున చాలా తక్కువ టైంలోనే ఇలా ప్రసాదాలు చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు. చాలా రుచికరంగా ఉంటాయి. మరి ఎలా చేయాలో చూసేద్దామా మరి? స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందామండి. మనం బియ్యం పిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పు కొలతతో 2 కప్పుల వాటర్ని తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం చేసే ఏ స్వీట్లో అయినా కొంచెం సాల్ట్ వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుందామండి. నెయ్యి వేసి ఇలా కలిపాక వాటర్ అనేది తెల్లగాగే వరకు మరిగించాలి. వాటర్ ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న బియ్య పిండిని వేసుకుందామండి. ఇలా బియ్య పిండిని వేసి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేయండి. ఇలా నీళ్ళల్లో బియ్య పిండి బాగా కలిసేలాగా మిక్స్ చేశాక కొద్దిగా చల్లారే వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. ఆలోపు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టఫింగ్ చేయడానికి వేరొక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుందామండి. నేను ఇక్కడ కొబ్బరి తురిమి వేసుకున్నానండి. మీరు కావాలంటే గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు. కొబ్బరిని నెయ్యిలో బాగా వేయించుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే 3/4 కప్పు బెల్లంని తీసుకొని మిక్స్ చేసుకుందాము. మీకు స్వీట్ కొంచెం తక్కువ కావాలనుకుంటే అరకప్పు అయినా వేసుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండగానే బెల్లం అంతా బాగా కరిగి ముద్దలా అవుతుందండి. చూడండి, బెల్లం అంతా బాగా కరిగింది. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో నేను జీడిపప్పు, బాదం, కిస్మిస్ అయితే వేసానండి. ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వలన టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చివరిగా కొద్దిగా యాలకుల పొడిని వేసుకొని మిక్స్ చేసేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టఫింగ్ని పక్కన ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసిన బియ్య పిండి మిక్స్ని తీసుకుందామండి. ఇలా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది. దీంట్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని కలుపుకున్నామంటే స్మూత్గా బాగా వస్తుందన్నమాట. చూడండి, పిండి అనేది ఇలా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం రెడీ చేసుకోవచ్చండి. ముందుగా పూర్ణం కుడుములు అయితే రెడీ చేసుకుందామండి. నెయ్యిని రాసుకుంటూ చేసుకున్నామంటే ఇలా చేతికి అంటుకోకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఈజీగా ఉండ్రాళ్ళు రెడీ అయ్యాయి. ఇప్పుడు జిల్లేడికాయలు చేద్దామండి. ప్లేట్లో కొద్దిగా నెయ్యిని రాసుకొని కొంచెం పల్చగా తట్టుకున్న తర్వాత ఇందులో పూర్ణం పెట్టి మార్చేసుకోవడమే. చూడండి, జిల్లేడికాయల షేప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు పూర్ణం కుడుములండి. చేతిలోకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఒక బాల్ని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇందులో స్టఫింగ్ను పెట్టుకొని చేతుల్లోకి తీసుకొని ఇలా కుడుము షేప్ వచ్చేలాగా చేసుకోవాలండి. ఇలా చేసామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. అలాగే మిగిలిన కూడా చేసేసుకుందాం. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఆవిరి పెట్టుకుందామండి. నేను ఇడ్లీ పాత్రలో పెడుతున్నానండి. ఇందులో కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టేసుకోవాలి.
అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించామంటే కుడుములు అయితే రెడీ అయిపోతాయి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉంచుదామండి. కుడుములు అయితే రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఈ కుడుములన్నిటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఉండ్రాళ్ళు, పూర్ణం కుడుములు, జిల్లేడికాయలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదండి. షేప్ కూడా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.